గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు. నైస్ టు బీ ఇన్ యువర్ మిడ్స్ట్. మీ మధ్యలో నేను ఉండటానికి నాకు సంతోషంగా ఉంది. I've heard about Hyderabad Fellowship for many years. అనేక సంవత్సరాల నుంచి హైదరాబాద్ సంఘం గురించి నేను వింటూ వస్తున్నాను. But got the privilege of attending today. కానీ ఈరోజు మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. So let's have a word of prayer. మనం ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we bless you and thank you. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Thank you for your presence in our midst today. మా మధ్యలో మీ సన్నిధిని బట్టి ఈరోజు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. Father, we pray that as we share the word, Lord, that the word would be encouraging and profitable. ప్రభా, మీ వాక్యమును ఈరోజు మేము పంచుకుంటుండగా ప్రభా, అది క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ప్రోత్సహించినట్లుగా సహాయం చేయండి. Holy Spirit, that you would move in our midst. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో మీరు సంచరించండి. That you would make that word very clear and clear to all of us. ప్రభా, మీ వాక్యం అందరికీ స్పష్టంగా అర్థం కావడానికి సహాయం చేయండి ప్రభా. Lord, we pray especially for the children and for the youth. ఇక్కడ చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి మీ వద్దకు వస్తూ ఉన్నాం. And for each one of us, Lord. ప్రభా, మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. We pray for a time of encouragement, Lord. ప్రభా, ప్రోత్సహించే సమయాన్ని మాకు దయచేయండి. We pray for your anointing and pray for the grace to prophesy, Lord. ప్రభా, అభిషేకాన్ని దయచేయండి, ప్రవచనాత్మను దయచేయండి. Father, we ask all this in Jesus' name. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. So brothers and sisters, today I will be speaking on the blessings of the new covenant life. నా ప్రియ సహోదరి సహోదరులు, కొత్త నిబంధన జీవితం యొక్క ఆశీర్వాదాల గురించి నేను ఈరోజు మాట్లాడతాను. In our churches we have been hearing much of the word new covenant. మన సంఘాల్లో మనం కొత్త నిబంధన గురించి అనేక సార్లు వింటూ ఉంటాం. So just to refresh ourselves about this word and about the new covenant, I'll be speaking. ఒకసారి మళ్ళా పునరావృతం చేసుకుందాం ఆ కొత్త నిబంధన అంటే ఏంటో. So a covenant means an agreement. నిబంధన అంటే ఒక ఒడంబడిక. So the new covenant means a new agreement. కొత్త నిబంధన అంటే ఒక కొత్త ఒడంబడిక. So if there is a new covenant, then there was an old covenant. కొత్త నిబంధన ఉంది అంటే పాత నిబంధన కూడా ఉందని. So what is the old covenant? మరి పాత నిబంధన అంటే ఏంటి? So all young people and children also can be alert and answer what I ask you. కాబట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, యవనస్తులు కూడా నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వచ్చు. So the old covenant, where is the old covenant found? పాత నిబంధన అనేది ఎక్కడ ఉంది? What is the reference? Bible reference. Anybody knows? బైబిల్లో పాత నిబంధన అనేది ఎక్కడ ఉంది? బైబిల్లో. Yeah. In which book it is written? ఏ పుస్తకంలో, బైబిల్లోని ఏ గ్రంథంలో పాత నిబంధన గురించి ఉంది? Yeah. Somebody? Exodus. Very right. నిర్గమకాండం. Absolutely right. So which chapter? ఏ అధ్యాయంలో ఉంది? 20. Okay. Yeah. So Exodus 20 speaks about the 10 commandments. నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞల గురించి ఉంది. But I'm talking about the covenant, that agreement. కానీ ఆ నిబంధన అనేది ఎక్కడ ఉంది? See, it's like the agreement is just like we have a agreement for a flat, for a house, and there is a document, an agreement. ఇక్కడ ఒప్పందం అంటే మనం ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు కానీ ఏమైనా కొనుక్కున్నప్పుడు అక్కడ ఒక ఒప్పంద పత్రం ఉంటుంది. So that is found in Exodus chapter 19 verses 5 and 6. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది. Here they were at Mount Sinai. They were in a place called Sinai. అక్కడ సీనాయి పర్వతం మీద వాళ్ళు ఉన్నారు. And God called Moses to the mountain, Mount Sinai. దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. And there God gave him this word. ఆయన తన వాక్యాన్ని అక్కడ ఇచ్చాడు. Exodus 19 verse 5 and 6. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. Now then, if you will indeed obey my voice and keep my covenant, then you shall be my own possession among all the peoples, for all the earth is mine. And you shall be to me a kingdom of priests and a holy nation. These are the words you shall speak to the sons of Israel. 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. So these words Moses went and spoke to the people of Israel.
ఈ మాటలు మోషే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాడు. And in verse 8 it says, all the people answered together, all that the Lord has spoken we will do. వాళ్ళు ఏం చెప్పారంటే యెహోవా చెప్పింది అంతయు చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. Okay. So this was the old covenant which we read in verse 5 and 6. ఇక్కడ 5, 6 వచనాల్లో చూసినట్లయితే ఇది పాత నిబంధన. But we find that the people, even though they said that they will keep it, they were grumbling and complaining. కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము వాటి ప్రకారం జీవిస్తా ఉన్నారు కానీ ఆ విధంగా జీవించలేదు, ఫిర్యాదులు చేసుకుంటూ సణుక్కుంటూ ఉన్నారు. తర్వాత And they were disobedient to God's word. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాటలకు వాళ్ళు అవిధేయత చూపించారు. So then God gave them the law, God gave them the 10 commandments and the law of 613 laws. తర్వాత దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలను ఇచ్చాడు, తర్వాత 613 ఆజ్ఞలను ఇచ్చాడు. But most of them did not keep God's word. కానీ వాళ్ళలో అనేక మంది దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడలేదు. There were some godly people who strived to keep it. కొంతమంది దైవికమైన వాళ్ళు వాటిని పాటించడానికి ప్రయత్నం చేశారు. Like like the prophets, they did it, then Mary and Joseph and even the apostle Paul. కొంతమంది ప్రవక్తలు కానీ మరియా, యోసేపు, అపోస్తలుడైన పౌలు వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. But God, before the foundation of the world, already planned a new covenant. కానీ భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడు క్రొత్త నిబంధన గురించి ఆలోచించాడు. And this was first announced by Jeremiah. దీన్ని మొట్టమొదట ఇర్మియా ప్రకటించాడు. In Jeremiah 31, God announced the people that he's going to make a new covenant. ఇర్మియా 31లో దేవుడు చెప్తున్నాడు, నేను ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను. Okay. And anybody knows what is the new covenant, where it is found in the New Testament? క్రొత్త నిబంధన గురించి ఎక్కడ ఉంటుంది? Hebrews 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. It's good that here in Hyderabad people are aware of these references. కాబట్టి హైదరాబాద్లో ఈ రెఫరెన్స్లు చాలా మందికి తెలుసు. So Hebrews 8 is a very important section of the Word of God. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూసినట్లయితే ఇది ఎంతో ప్రాముఖ్యమైన వాక్య భాగం. So we'll read that what is the new covenant. క్రొత్త నిబంధన అంటే ఏంటో మనం దీన్ని చదువుదాం. Hebrews 8 హెబ్రీ 8 verses 10 to 12. 10 నుండి 12 వచనాలు. Okay. So why did God make this new covenant? ఎందుకు దేవుడి క్రొత్త నిబంధన చేశాడు? In verse 7 it says, for if the first covenant had been faultless, there would have been no occasion sought for the second. 7వ వచనం, ఏలైనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. So the fault in the old covenant was that it could not make anybody perfect, or it could not make anybody draw near to God. పాత నిబంధనలో సమస్య ఏంటంటే దాన్ని ఎవరిని పరిపూర్ణంగా చేయలేదు, ఎవరిని దేవుని దగ్గరికి తీసుకొని రాలేదు అది. But this new covenant will make us perfect and will draw us near to God. కానీ క్రొత్త నిబంధన మనల్ని పరిపూర్ణంగా చేస్తుంది, దేవునికి దగ్గరగా తీసుకొని వస్తుంది. So we'll read this new covenant, the terms of the new covenant, verse 10 to 12. 10 నుండి 12 వచనాలు క్రొత్త నిబంధనలో ఏముంటుందో మనం చూద్దాం. For this is the covenant that I will make with the house of Israel after those days, says the Lord. I will put my laws into their minds and I will write them on their hearts. I will be their God and they shall be my people. And they shall not teach everyone his fellow citizen and everyone his brother, saying, know the Lord. For all will know me, from the least to the greatest of them. For I will be merciful to their iniquities and I will remember their sins no more. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకొనుడని తన పట్టణస్థునికైను తన సహోదరునికైనా ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపమును ఇక ఎన్నట్టును జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిచ్చున్నాడు. So brothers and sisters, we have seen read about both the covenants, the old covenant and the new covenant. ఇప్పుడు మనం పాత నిబంధన చూసాం, కొత్త నిబంధన చూసాం. Is it the same? అంటే రెండు ఒకటేనా? Do you find some similarity? అంటే రెండు ఒకే రకంగా ఉన్నాయా? Or is it different? అంటే వేరువేరుగా ఉన్నాయా? Different. Okay. వేరువేరుగా ఉన్నాయి. So can we say what is the difference in this? ఏంటి ఏ విషయంలో వ్యత్యాసంగా ఉన్నాయో చెప్పగలరా మీరు? See, here it says in the new covenant, God is saying, 5 times he is saying, I will put my laws into their minds. Then he says, I will write them on their hearts. I will be their God. And then it says, I will be merciful to their iniquities. I will remember the sins no more.
ఇక్కడ మనం చూసినట్లు 5 సార్లు దేవుడు చెప్తున్నాడు, నేను నిబంధన చేయబోతున్నాను, నేను వారి హృదయంలో రాస్తాను, నేను వారికి దేవుడిని అయి ఉంటాను, నేను వారి పాపమును క్షమిస్తాను. So which is a better covenant? అంటే ఏది శ్రేష్టమైన నిబంధన ఇందులో? New covenant. The new covenant is a better covenant because here we find in this covenant that God is saying that He will do so many things for us. కాబట్టి క్రొత్త నిబంధన ఎంతో శ్రేష్టమైనది, ఎందుకంటే ఆయనే మన కోసం అనేకమైన విషయాలు చేస్తానని వాగ్దానం చేశాడు. So that is the difference, when we really have a revelation of this new covenant, it will change our life. క్రొత్త నిబంధన యొక్క ప్రత్యక్షతను నిజంగా మనం కనుగొన్నట్లయితే మన జీవితాలు మార్చబడతాయి. And Jesus was the high priest of this new covenant. యేసుక్రీస్తు ప్రభువారే క్రొత్త నిబంధనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. He was of the order of Melchizedek. మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున ఆయన ఉన్నాడు. The old order was the order of Aaron. పాతది మనం చూసినట్లయితే అహరోను క్రమం చొప్పున ఉన్నారు, the Levitical priests. అదంతా లేవీయులే వాళ్ళు యాజకులుగా ఉండేవారు. Now we read Hebrews chapter 7 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:12 మనం చూసినట్లయితే, now when the priesthood is changed, of necessity there takes place the change of the law also. ఇదిగాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. So now the order of Aaron is taken away and it is the priesthood of Melchizedek, or the high priest is Jesus, and there is a change which takes place in the law. కాబట్టి ఇప్పుడు అహరోను క్రమం మార్చబడినప్పుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభువారి క్రమం చొప్పున ఇది మార్చబడినప్పుడు ధర్మశాస్త్రం కూడా మార్చబడుతుంది. So we are all in the new covenant మనందరము ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం, because we have received Jesus the high priest into our life. మనం యేసుక్రీస్తు ప్రభువారిని ప్రధాన యాజకునిగా మనం స్వీకరించాం. So we have to live by the new covenant principles. ఇప్పుడు కొత్త నిబంధన యొక్క నియమాలను అనుసరించుకొని మనం నడవాలి. But if we are still living in the old covenant lifestyle, కానీ మనం ఇంకా పాత నిబంధన జీవన విధానంలో జీవిస్తున్నట్లయితే, then we will not experience all the blessings of the new covenant life. అప్పుడు కొత్త నిబంధన జీవితం యొక్క ఆశీర్వాదాలని మనం అనుభవించలేం పూర్తిగా. So that's why just hearing about the new covenant will not do. కాబట్టి కొత్త నిబంధన గురించి వింటే సరిపోదు, we need to have a revelation. మనం ప్రత్యక్షతను పొందాలి. Revelation is that what is revelation? ఏంటి ప్రత్యక్షత అంటే ఏంటి? Revelation is God making things clear to us. దేవుడే మనకి విషయములను స్పష్టం చేయటం. Not only in our understanding, ఏదో మన గ్రహింపులోనే కాదు, but inside our spirit. మన ఆత్మ లోపల. That is, if that happens, then we will experience a lot of blessing. దాన్ని మనం తీసుకున్నట్లయితే ఎన్నో ఆశీర్వాదాలను మనం అనుభవించవచ్చు. In my life, it has made a great change. నా జీవితంలో కూడా ఎంతో గొప్ప మార్పుని తీసుకొచ్చింది. It has taken away struggle from my life. అంతకుముందు అయితే ఎంతో ప్రయాసం ఉండేది. It has taken away condemnation from my life. అంతకుముందు అయితే ఎంతో శిక్షా విధి ఉండేది. It has made me to look at God as my father and and I see God looking at me as his beloved. కాబట్టి దేవుడిని ఇప్పుడు నేను తండ్రిగా చూడగలుగుతున్నాను, ఇప్పుడు తండ్రి నన్ను ఒక ప్రియమైన కుమారుడిగా చూడగలుగుతున్నాడు. So brothers and sisters, when we read the word of God, whenever you come to that word new covenant, please pay attention any section of that and meditate on it. సోదరులారా, మీరు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఎక్కడైతే క్రొత్త నిబంధన అని వస్తుందో దాని గురించి ఒక శ్రద్ధ తీసుకోండి. So this word which says, I will put my laws into their minds and I will write them on their hearts. కాబట్టి నా ధర్మ విధులను వాళ్ళ మనసులో రాస్తాను, వాళ్ళ హృదయంలోనే రాస్తాను అని ప్రభు చెప్తున్నాడు. Ezekiel 36 says, హెజ్కేలు 36లో కూడా, Ezekiel 36, even the Ezekiel prophet was prophesying about this new covenant. ప్రవక్త అయిన హెజ్కేలు కూడా ఈ క్రొత్త నిబంధన గురించి ప్రవచిస్తూ వచ్చాడు. Ezekiel 36 verse 26, 36:26, moreover I will give you a new heart and put a new spirit within you. I will remove the heart of stone from your flesh and give you a heart of flesh. I will put my spirit within you and cause you to walk in my statutes, and you will be careful to observe my ordinances. నూతన హృదయం మీకు ఇచ్చేదని, నూతన స్వభావం మీకు కలుగజేస్తున్నాను, రాతి గుండె మీలో నుండి తీసేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదని, నా ఆత్మ మీ అందు నుంచి నా కట్టలను అనుసరించేవారుగా నా విధులను గైకొన్న వారుగా మిమ్మల్ని చేసేదను. Brothers and sisters, when we came to Jesus Christ, God has taken away the heart of stone and given us a heart of flesh. మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తాడు. That's why God can write his laws into our heart, put his laws into our minds and write it upon our hearts. అందుకే దేవుడు మన మనసులోను మన హృదయాల్లోనూ ఆయన ధర్మ విధులను రాస్తాడు. So
In the old covenant, it was the letters were written on stone, పాత నిబంధనలో మనం చూసినట్లయితే అక్షరాలు ఆ రాతి బండల మీద రాయబడ్డాయి, or on a book, or on a scroll, లేకపోతే ఒక పుస్తకం మీద ఒక గ్రంథపు చుట్ట మీద రాయబడ్డాయి. and people had to find out what is God's will అంటే దేవుని చిత్తం ఏంటో అందులోకి వెళ్ళి చూస్తారు, and then obey it. ఆ తర్వాత దానికి విధేయత చూపిస్తారు. But now in the new covenant, God has written His law into our hearts. కానీ క్రొత్త నిబంధనలో అయితే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని, ధర్మ విధులను మన హృదయంలో రాశాడు. The meaning of it is that now because it is written in our hearts, we want to do it. దాని అర్థం ఏంటంటే ఆయన మన హృదయాలు ఎందుకు రాశాడంటే అది మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి. When it is written outside, there is a struggle in wanting to do it. బయట అది ఉన్నప్పుడు దాన్ని చేయడానికి ఎంతో ప్రయాసం ఉంటుంది. Even now, if we are looking for something outside, if it is not written in our hearts, it is a struggle to obey. ఇప్పుడు కూడా అది మన హృదయాల్లో లేకుండా ఏదో బయట ఉంటే దానికి విధేయత చూపించడం ఎంతో కష్టంగా ఉంటుంది. How we can tell God is willing to write into our hearts because our heart is in flesh? ఎందుకంటే మన మాంసపు హృదయం మీద దేవుడు రాయాలనుకుంటున్నాడని మనం ఎలా చెప్పగలం? Suppose we hear a word of God, ఉదాహరణకు మనం దేవుని యొక్క వాక్యం విన్నాం, and it is touching our heart. మన హృదయాలను తాకింది. What we can tell is, God, please write it upon my heart. ప్రభువా నా హృదయం మీద దీన్ని రాయండి. And because our heart is tender and we want it to be written, God writes it. మన హృదయం సున్నితంగా ఉంది కాబట్టి మనం రాయాలని అనుకుంటున్నాం కాబట్టి దేవుడు రాస్తాడు. So Lord, I don't want to gossip. ఓ ప్రభువా దాన్ని నేను కోల్పోను. I don't want to speak ill of others. ప్రభువా వేరే వాళ్ళ గురించి నేను చెడుగా మాట్లాడను. I'm hearing it in the preaching and it is convicting me. నేను దేవుని యొక్క వాక్యం చెప్పబడినప్పుడు విన్నాను, నాకు ఒప్పుదల కలుగజేసింది. But I'm struggling. I'm not able to overcome it. కానీ నేను ప్రయాసపడుతున్నాను, నేను జయించలేకపోతున్నాను. But no, Lord, now please write it upon my heart. ప్రభువా నా హృదయంలో రాయండి. And when God writes it, then that gossip will leave away from our house. కానీ ఒకసారి దేవుడు రాసిన తర్వాత ఆ కొండెములు చెప్పటం అనేది వెళ్ళిపోతుంది. Lord, I'm feeling jealousy. ప్రభువా నేను ఎంతో అసూయ కలిగి ఉన్నాను. Write upon my heart that I should not be jealous. నా హృదయంలో రాయండి నాకు అసూయ లేకుండా. Every sin that we want to be removed from our life, say, Lord, write it upon my heart. ప్రతి పాపము ఏదైతే మన జీవితంలో నుంచి మనం వెళ్ళిపోవాలనుకుంటున్నామో దాన్ని మన హృదయంలో రాయమని అడగాలి దేవుణ్ణి. God is waiting to write, but sometimes we are so hardened. Even after becoming children of God, we harden our hearts. దేవుడు రాయటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మన హృదయాలు మనం కఠినపరుచుకుంటున్నాం. మనం దేవుని పిల్లలుగా మార్చబడిన తర్వాత కూడా మన హృదయాలు మనం కఠినం చేసుకుంటున్నాం. So always we must be in a place where our hearts are tender and soft. ఎల్లప్పుడూ మన హృదయాలు సున్నితంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. What we read in the word of God, say, Lord, write it upon my heart. ఏదైతే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, ప్రభువా నా హృదయంలో రాయండి. What we hear in the word of the church, write it upon my మనం heart. ఏదైతే సంఘంలో వింటున్నామో ప్రభువా నా హృదయంలో రాయండి. The Holy Spirit will remind us. పరిశుద్ధాత్ముడే మనకు జ్ఞాపకం చేస్తాడు. The Holy Spirit will work within us. ఆ పరిశుద్ధాత్ముడే మనలో పనిచేస్తాడు. It is no more a struggle to do that, but the God's Holy Spirit works within us. అది చేయడానికి ప్రయాసంగా ఇక ఉండదు, కానీ పరిశుద్ధాత్ముడే మన ద్వారా చేస్తాడు. It says in Philippians chapter 2, ఫిలిప్పీ 2 మనం చూసినట్లయితే verse 13, it says in verse 12, work out your salvation with fear and trembling. ఫిలిప్పీ 2:12-13 మనం చూద్దాం. భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. Verse 13 says, for it is God who is at work in you, both to will and to work for his good pleasure. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటుకును తన దయా సంకల్పం నెరవేర్చుకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే. In the new covenant, God is waiting to work within us. క్రొత్త నిబంధనలో దేవుడు మనలో పనిచేయాలని వేచి ఉన్నాడు. Both to will and to do it. మనము ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటుకును. This 2 Corinthians chapter 3, 2 కొరింథీ 3 మనం చూసినట్లయితే is a full chapter about the new covenant. క్రొత్త నిబంధన గురించి ఒక పూర్తి అధ్యాయం ఉంది. 2 Corinthians chapter 3, 2 కొరింథీ 3, the whole chapter. ఈ అధ్యాయం అంతా కూడా క్రొత్త నిబంధన గురించి. So it says in verse 3 onwards, 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, being manifested that you are a letter of Christ, cared for by us, written not with ink but with the Spirit of the living God, not on tablets of stone but on tablets of human hearts. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. Again it speaks about
not the word is not written on tablets of stone, but on tablets of human hearts. ఇక్కడ రాతి పలకలు కాదు కానీ మెత్తని హృదయములు. And verse 5 says, not that we are adequate in ourselves to consider anything as coming from ourselves, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, but our adequacy is from God. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. So this is the new covenant life that we are not able to, this standard is so high, we are not able to do by ourselves. కొత్త నిబంధన జీవితం అంటే ఏంటంటే ఈ యొక్క ప్రమాణాలు ఎంత ఉన్నతమైనవి కాబట్టి మన సొంత శక్తితో మనం చేయలేము. But we don't leave it there. Our adequacy is from God. అంత మాత్రాన మేము దాన్ని విడిచిపెట్టట్లేదు కానీ మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగింది. What is the standard? ఏంటి ప్రమాణం? To be like Jesus. యేసుక్రీస్తు ప్రభువలే మార్చబడుట. To gain the glory of Jesus Christ. యేసు ప్రభు యొక్క మహిమను పొందుట. It says in 2 Thessalonians 2:14. 2 తెస్సలోనిక 2:14 మనం చూసినట్లయితే, this is the calling of our life. మన జీవితంలో మన పిలుపుదై ఉంది. 2 Corinthians chapter 2 verse 14 it says, 2 తెస్సలోనిక 2:14 మనం చూసినట్లయితే, it was for this he called you through our gospel, that you may gain the glory of our Lord Jesus Christ. కాబట్టి మన ప్రభువైన క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. This was a big encouragement to my life. నా జీవితంలో కూడా ఇది ఎంతో ప్రోత్సహించిన వచనం. This is we can say the goal of our life. అంటే మన జీవిత యొక్క లక్ష్యం ఇదై ఉండాలి. To gain the glory of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. What is the glory of Jesus Christ? యేసుక్రీస్తు యొక్క మహిమ అంటే ఏంటి? The glory of Jesus Christ is his life. ఆయన జీవితమే ఆయన యొక్క మహిమ. Okay, so this standard is so high. కాబట్టి ఈ ప్రమాణం ఎంతో ఉన్నతమైంది. And we are not adequate within ourselves. కానీ మనకు సామర్థ్యం లేదు దాన్ని చేయడానికి. But our adequacy is from God. కానీ మా సామర్థ్యము దేవుని వల్లనే కలుగును. So it's possible to become more like Jesus. యేసుక్రీస్తు ప్రభువలే మరి నూతనంగా మార్చబడటం అనేది సాధ్యమే. We'll only be like Jesus when we see him. ఆయన చూచినప్పుడే మనం ఆయన వలే మారతాం. But we'll be changed from one degree of glory to another. కానీ ఒక మహిమ నుండి అధిక మహిమకు మనం మార్చబడుతూ ఉంటాం. Brothers and sisters, this is the calling for each one of us. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనందరి యొక్క పిలుపు. After we have come to know Christ, our goal is that should be centered in our life, that this is a goal in my life, that I become more and more like Jesus. మన క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత మన గురి మన లక్ష్యం కూడా అదే అయి ఉండాలి. ప్రభువలే మార్చబడటం. So we'll read there's another section here in it says in verse 7 of 2 Corinthians chapter 3. 2 కొరింథీ 3:7 చూస్తాం. But if the ministry of death in letters engraved on stones came with glory, so that the sons of Israel could not look intently on the face of Moses because of the glory of his face fading as it were, how will the ministry of the Spirit fail to be even more with glory? మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిందైను మహిమతో కూడిందైను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించిన మహిమ తగ్గిపోయిందైను, ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. The old covenant came with glory, and the letters were engraved on stones. కాబట్టి పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ మహిమ ఎలా ఉందంటే రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది. It came with tremendous glory. ఎంతో మహిమతో వచ్చింది అది. There was smoke, there was lightning, there was thundering. అక్కడ ఎంతో ఉరుములు, మెరుపులు, పొగ. So everything looked very grand. అది చూడటానికి ఎంతో వైభవంగా ఉంది. It was also, people were scared about it. కానీ దాన్ని చూసి భయపడ్డారు కూడా ప్రజలు. But it came with glory. కానీ మహిమతోనే వచ్చింది అది కూడా. But it is called the ministry of death. కానీ అది మరణకరమైన పరిచర్య. And further it says in verse 9, for if the ministry of condemnation has glory, how much more does the ministry of righteousness abound in glory? శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగింది అయితే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. So the old covenant was called the ministry of death or the ministry of condemnation. పాత నిబంధన మనం చూసినట్లయితే అదే మరణ కారణమగు పరిచర్య, తర్వాత శిక్షా విధికి కారణమైన పరిచర్య. And the new covenant was called the ministry of the Spirit and the ministry of righteousness. కొత్త నిబంధన మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన పరిచర్య, అది నీతి సంబంధమైన పరిచర్య. Okay, so two ministries, one is ministry of death, which is ministry of condemnation, and one is ministry of the Spirit, which is the ministry of righteousness. మరణ కారణమగు పరిచర్య, ఆ తర్వాత శిక్షా విధి కారణమగు పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, నీతి సంబంధమైన పరిచర్య. The law was given to bring about the knowledge of sin. ధర్మశాస్త్రం అనేది పాపము అంటే ఏంటో తెలియజేయడానికి ఇవ్వబడింది.
it could not help a person to come out of sin. కానీ పాపం నుండి విడిపించడానికి ధర్మశాస్త్రం ఏం చేయలేదు. So when the law is given, it will tell you this is sin, this is sin, this is not sin, this is sin. ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం అని నీకు చెప్తుంది. But it had no ability to help people to overcome any sin. కానీ ఆ పాపాన్ని జయించడానికి కావాల్సిన శక్తి ధర్మశాస్త్రానికి ఉండదు. And when a person failed in that sin, ఒక వ్యక్తి ఆ పాపంలో ఓడిపోయినప్పుడు it brought death and condemnation. అప్పుడు మరణం, అప్పుడు శిక్షా విధినే తీసుకొస్తుంది అది. Okay? But the new covenant is the ministry of the Spirit. కానీ క్రొత్త నిబంధన అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య అది. It says in Romans chapter 8 verse 1. రోమా 8:1 మనం చూసినట్లయితే 8 verse 2. రోమా 8:2. Romans 8 verse 2 says, "For the law of the Spirit of life in Christ Jesus has set you free from the law of sin and death." క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నన్ను విడిపించెను. So the law of the Spirit of life has set you free from the law of sin and death. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించెను. So the new covenant shows us the glory of Jesus, and God works within us to make us like that. క్రొత్త నిబంధన ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మనకు చూపించి పరిశుద్ధాత్ముడు మన ద్వారా పరిచేసి ఆ విధంగా మారడానికి సహాయం చేస్తాడు. The Holy Spirit, God has given us the Holy Spirit to help us. దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకు ఇచ్చాడంటే మనకు సహాయం చేయడానికి. So without the power of the Holy Spirit, it's not possible to live this new covenant life. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఈ క్రొత్త నిబంధన జీవితం జీవించడం అసాధ్యం. That's why all of us must be baptized in the Holy Spirit, be filled with the Holy Spirit. అందులో అందుకే మనందరం కూడా పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. Daily there is a need for us to be filled with the Spirit. ప్రతిరోజు కూడా మనం ఆత్మతో నింపబడాల్సిన అవసరం మనకుంది. So that we will be alert, and so we will walk in the Spirit and live in the Spirit. మనం ఎంతో మెలకువతో ఉండి ఆత్మ ద్వారా జీవించాలి, మనం ఆత్మతో నడవాలి. And it is a ministry of righteousness, that is becoming more like Christ. ఇది నీతికి కారణమగు పరిచర్య, క్రీస్తు వలె మార్చబడటం. And this new covenant has more glory than the old covenant. ఈ క్రొత్త నిబంధన అనేది పాత నిబంధన కంటే అధిక మహిమను కలిగి ఉంటుంది. The old covenant glory will be, as it says, is a fading glory. పాత నిబంధన యొక్క మహిమను మనం చూసినట్లయితే మనం చూసినట్టుగా అది తగ్గిపోతూ ఉంటుంది. Moses was before the Lord, before the Heavenly Father, and there was tremendous glory. His face was radiating. మోషే దేవుని దగ్గర ఉన్నప్పుడు మోషే యొక్క ముఖం ఎంతగానో ప్రకాశిస్తూ ఉంది. And he would put a veil so that, because as he came down, the glory was fading. ఆయన క్రిందకి వస్తున్నప్పుడు ఆయన ముసుగు వేసుకున్నాడు, ఎందుకంటే ఆయన మహిమ తగ్గిపోతూ ఉంది. That is old covenant life. అది పాత నిబంధన జీవితం. Okay, that the glory which does not increase but fades. పాత నిబంధనలో మహిమ తగ్గిపోతూ ఉంటుంది, క్రొత్త నిబంధనలో మహిమ పెరుగుతూ ఉంటుంది. But the new covenant life is a glory which goes from glory to glory. కొత్త నిబంధనలో మహిమ నుండి అధిక మహిమకు మనం పొందుతూ ఉంటాం. As it says in 2 Corinthians 3:18. 2 కొరింథీ 3:18 మనం చూసినట్లుగా 2 Corinthians 3:18 says, "We all with unveiled face, beholding as in a mirror the glory of the Lord, are being transformed into that same image from glory to glory, just as from the Lord the Spirit." మనందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. So now we all with unveiled face. Now the veil is taken away when we come to Christ. కాబట్టి ముసుగులేని ముఖంతో మనం ప్రభు దగ్గరికి వస్తాం. So the veil is taken away. Now we can see God's glory, Christ's glory. ఇప్పుడు ముసుగు తీసేసాం కాబట్టి మనం దేవుని యొక్క మహిమను, క్రీస్తు యొక్క మహిమను చూస్తూ ఉంటాం. How we see His glory? ఎలా చూస్తాం ఆయన మహిమని? Through the Word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా. Through what the Holy Spirit shows us. పరిశుద్ధాత్ముడు మనకు చూపించే దాన్ని బట్టి we will see how Jesus talked to people, how Jesus behaved, how He acted. All that will help us to see the glory of Jesus. యేసుక్రీస్తు ప్రభువు ప్రజలతో ఏ విధంగా వ్యవహరించాడు, ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా జీవించాడు, అవన్నీ చూడటం ద్వారా మనకు కూడా మహిమ అనేది ప్రతిఫలింపజేస్తుంది. How He did not look down on any people. ఎవరిని తక్కువగా ఎలా చూడకుండా ఉన్నాడు ఆయన. How He did not judge any people. ఎవరిని తీర్పు తెచ్చుకుండా ఎలా ఉన్నాడు. All that we see. అవన్నీ కూడా మనం చూస్తాం. And we will become more like Him. ఆ విధంగా మనం ఆయన వలె మరి ఎక్కువగా మార్చబడుతూ ఉంటాం. And we'll be transformed from glory to glory. మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ఉంటాం. What it means is that our life should keep on changing from day to day, from year to year. దాని అర్థం ఏంటంటే మన జీవితం అనేది ప్రతిరోజు, అనుదినము, ప్రతి సంవత్సరం మార్చబడుతూ ఉంటుంది. 1 year from now,
our character should become more like Christ. ఇప్పటి నుండి వచ్చే సంవత్సరానికి చూసినట్లయితే మన గుణ లక్షణాలు ఇంకా ఎక్కువగా పెంపొందించబడతాయి. The way we speak to people, ఇతరులతో మనం మాట్లాడే విధానం, the way we speak at home, ఇంట్లో మనం మాట్లాడే విధానం, to our wife and to our children, భార్యతో కానీ పిల్లలతో కానీ, the way we speak to our brothers in the church, our brothers and sisters in the church, సంఘంలో సహోదరి సహోదరులతో మనం మాట్లాడే విధానం, the way we speak outside to anybody, ఇతరులతో మనం మాట్లాడే విధానం, the way we think మనం ఆలోచించే విధానం should become more like Jesus. యేసుక్రీస్తు ప్రభువులే మార్చబడుతూ ఉండాలి. And the way we act, everything should keep on changing. కాబట్టి మనం ప్రవర్తించే తీరు కూడా మార్చబడుతూ ఉండాలి. It is not an effort of our own. ఏదో మన సొంత బలంతో చేయటం కాదు. It is God working in us both to will and to do of His will. కాబట్టి మనం ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును దేవుడే చేస్తున్నాడు. As God writes His laws into our hearts, we desire and we long for it, and God does it in our life. దేవుడు తన ధర్మ విధులను మన మనసులో మన హృదయంలో రాస్తూ ఉన్నప్పుడు మనం వాటిని నెరవేర్చడానికి ఎంతో కోరిక కలిగి ఉంటాం. In this wonderful life, God is interested in conforming us to become like Christ. ఈ అద్భుతమైన జీవితం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులే మార్చబడటానికి దేవుడు మనల్ని ఎంతగానో సహాయం చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. It says in Thessalonians 1 Thessalonians 5, మొదటి తెస్సలోనిక 5 చూసినట్లయితే verse 23, 23, now may the God of peace Himself sanctify you entirely, and may your spirit, soul and body be preserved complete without blame at the coming of our Lord Jesus Christ. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడును గాక. And then verse 24 says, faithful is He who calls you, and He will also bring it to pass. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. So it is not we trying to improve ourselves and striving to become like Jesus. మనమేదో మనకి సొంత ప్రయత్నం చేసి ఏదో అభివృద్ధి చెందాలని, ప్రభువులే మార్చబడాలనేది కాదు. God is working in us. దేవుడు మనలో పనిచేస్తున్నాడు. We have to cooperate with Him. దేవునితో మనం సహకరించాలి. Then we will be changed. అప్పుడు మనం మార్చబడతాం. This is a wonderful life of the new covenant. ఇది కొత్త నిబంధనలో ఎంత అద్భుతమైన జీవితం. The old covenant was we have to struggle and we have to do so many things. We have all our efforts. పాత నిబంధనలు అయితే మన సొంత ప్రయత్నంతో మనం వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. That will not work. అది పనిచేయదు. That fails. అది ఓడిపోతుంది. So let's see Romans chapter 8, రోమా 8 verses 30 to 32. 30 నుండి 32. Romans 8:30 to 32. రోమా 8 30 అధ్యాయం నుండి 30 వచనం నుండి 32 వచనం. What shall we say then, that the Gentiles who did not pursue righteousness attained righteousness, even the righteousness which is by faith? But Israel, Romans 9 verse 30 to 39. రోమా 9 Romans 9 verse 30 to 32. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30 నుండి 32 వచనం. What shall we say then, that the Gentiles who did not pursue righteousness attained righteousness, even the righteousness which is by faith? But Israel, pursuing a law of righteousness, did not arrive at that law. Why? Because they did not pursue it by faith, but as though it were by works. They stumbled over the stumbling stone. అట్లయితే మనం ఏమందాము, నీతిని వెంటాడిన అన్యజనుల నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినో ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారి విశ్వాస మూలంగా కాక క్రియల మూలమైనట్లు దాన్ని వెంటాడిరి. So the new covenant is a life where God is, as it says in Hebrews chapter 8, I will do this. 5 times He says, I will do. So God is involved in our life. క్రొత్త నిబంధనలో మనం 8వ అధ్యాయంలో ఎబ్రీ 8లో చూసినట్లుగా నేను చేస్తాను 5 సార్లు దేవుడు చెప్పాడు. I'd like to show one more passage about the new covenant. క్రొత్త నిబంధన గురించి మరొక. Now brothers and sisters, these are the things which has personally helped my life. That's why I'm sharing. నా ప్రియ సోదరి సోదరులారా, వ్యక్తిగతంగా నా జీవితంలో ఇవన్నీ సహాయపడ్డాయి కాబట్టి మీతో పంచుకుంటున్నాను. Okay, Galatians chapter 4, గలతీ 4 verses 22 onwards. గలతీ 4:22 నుంచి చూద్దాం. Galatians 4:22 onwards. గలతీ 4:22 నుండి. For it is written that Abraham had 2 sons, one by the bondwoman and one by the free woman, but the son of the bondwoman was born according to the flesh, and the son of the free woman through promise. Verse 24, this allegorically speaking, for these women are 2 covenants, one proceeding from Mount Sinai, bearing children who are to be slaves. She is Hagar. Now
Now Hagar is Mount Sinai in Arabia, corresponds to the present Jerusalem, for she is in slavery with her children. Verse 25, 22 to 25, just read. 22 నుంచి 25 మనం చూసినట్లయితే, దాసి వలన ఒకడు స్వతంత్రాల వలన ఒకడు ఇద్దరు కుమారులు అబ్రాహామును కలిగిరని రాయబడింది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టిన, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిను. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడినవి. స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యంలో ఉండేటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. So Abraham, we know Abraham had 2 sons. One is Ishmael and one is Isaac. అబ్రాహాముకి 2 పిల్లలు ఉన్నారు, మనకు తెలుసు. ఒకరేమో ఇష్మాయేలు, ఇస్సాకు. Ishmael was through Hagar and Isaac through his wife Sarah. ఇష్మాయేల్ ఏమో హాగర్ ద్వారా పుట్టాడు, ఇస్సాక్ ఏమో శారా ద్వారా పుట్టాడు. The Bible says and she was a maid. She was a maid of Abraham and Sarah, Hagar. హాగర్ ఏమో వారికి దాసిగా ఉంది. So she is called a slave woman or a bond woman. కాబట్టి ఆమె దాసురాలు, దాసి వలన పుట్టినవాడు. And Ishmael was born according to the flesh. ఇష్మాయేలు శరీరానుసారంగా పుట్టినవాడు. By the efforts of the flesh. ఒక శరీర సంబంధంగా వాళ్ళ ప్రయత్నం చేయటం ద్వారా. Okay, Abraham and Hagar got Ishmael through the normal means of childbearing. అబ్రహాము హాగరు ఇద్దరు కలిసి సామాన్యంగా ఏ విధంగా పిల్లల్ని కంటారో ఆ విధంగా వాళ్ళు కన్నారు. So there was nothing miracle or nothing great about that. కాబట్టి దాని గురించి ప్రత్యేకమైనది ఏమీ లేదు. Whereas the son of the free woman was by the promise. కానీ స్వతంత్రురాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. That was a miracle. అది నిజంగా అద్భుతం. అది Sarah could not was past childbearing. కాబట్టి శారా పిల్లలను కనే ఆ ధర్మాన్ని కూడా దాటిపోయింది. And Abraham was also old enough. అబ్రహాం కూడా చాలా వృద్ధుడయ్యాడు, 100 years. 100 సంవత్సరాలు. They could not produce a child. వాళ్ళు పిల్లల్ని కనలేరు అసలు. But that promise of God that they will get a child. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే మీరు కుమారుని కనబోతున్నారు. They kept on believing that promise. ఆ వాగ్దానం నమ్ముతూ ఉన్నాడు. And they got Isaac. ఇస్సాకు పుట్టాడు. Similarly, in our lives, మన జీవితంలో కూడా by our flesh we will only produce an Ishmael. మన శరీరానుసారంగా మనం ఇష్మాయేల్నే కనగలం. We will not produce the life of Jesus. యేసుప్రభు యొక్క జీవాన్ని మనం పొందలేము. But the life of Jesus comes through promise. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం అనేది వాగ్దానం ద్వారానే వస్తుంది. Sin shall not have dominion over us. పాపం మన మీద ప్రభుత్వం చేయనేరదు. Okay, all the promises of God, when we trust and believe, that will become true in our life. దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా మనం విశ్వసించినప్పుడు మన జీవితంలో అవి నెరవేర్చబడతాయి. It says in Peter, for by these he has granted his precious and magnificent promises that by which we may gain the divine nature. ఎందుకంటే పేతురు కూడా చెప్పాడు, ఎంతో ప్రశస్తమైన అమూల్యమైన వాగ్దానాలు మనకు ఉన్నవి, ఎందుకంటే మనము దేవుని యొక్క గుణ లక్షణాలను పొందటానికి. So the promises of God are very, very important for us. దేవుని యొక్క వాగ్దానాలు అనేవి ఎంతో అమూల్యమైనవి. The Christian life, the new covenant life is by living by the promises of God. క్రైస్తవ జీవితం, కొత్త నిబంధన జీవితం అనేది వాగ్దానాలను అనుసరించి నడుచుకునే జీవితం. Every promise of God is a strength, will encourage us. దేవుని యొక్క ప్రతి వాగ్దానం కూడా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. Be anxious for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God, and the peace of God which passes all understanding shall fill your heart and mind. దేని గురించి చింతించకుడు, కానీ ప్రతిదీ కూడా విజ్ఞాపనలో దేవునికి తెలియజేసినప్పుడు సమాధానకర్త యొక్క దేవుడే మీకు తోడుగా ఉంటాడు. So now the promises of God is our strength. దేవుని యొక్క వాగ్దానాలే మన బలం, not by our efforts. ఏదో నా సొంత ప్రయత్నాలు కాదు. So this is one thing. ఇది ఒక విషయం. Second thing what we learn, రెండోది ఏంటంటే మనం నేర్చుకుంది, is that we don't have a slave master relationship. మనకేదో యజమానుడు దాసుడు లాంటి సంబంధం కాదు మనకుంది దేవునితో. We have a son father relationship. తండ్రి కుమారుల సంబంధం. Isaac had a son father relationship. ఇస్సాకు తండ్రి కుమారుని సంబంధం కలిగి ఉన్నాడు. And so in the new covenant it's we can call God Abba Father. క్రొత్త నిబంధనలో దేవుని మనం అబ్బా తండ్రి అని పిలవచ్చు. Every time we go before God, we can confidently go, not out of fear, but out of confidence, and we must always have that confidence to be with God. ప్రతిసారి కూడా దేవునితో భయం, దేవుని దగ్గరికి భయంతో కాదు కానీ ధైర్యంతో వెళ్ళొచ్చు ప్రతిసారి. A slave will not be confident. కాబట్టి ఒక బానిస ఎప్పుడు ధైర్యంగా వెళ్ళలేడు యజమానుడి దగ్గరికి.
when he enters the room, he wonders whether it is the right time to come into the room. ఆ రూమ్లోకి వెళ్ళటానికి సరైన సమయమా కాదా అని భయపడుతూ ఉంటాడు. But a son can come. కానీ కుమారుడు ఎప్పుడైనా రావచ్చు. So God has called us, he says, you're no more a servant but a son. నువ్వేమాత్రము నాకు దాసుడవు కాదు, నువ్వు నా కుమారుడు అని దేవుడు చెప్తున్నాడు. So brothers and sisters, there are many other things in this new covenant life which can really strengthen our faith. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసాన్ని పురికొల్పటానికి క్రొత్త నిబంధన గురించి ఇంకా అనేక వాక్య భాగాలు ఉన్నాయి. Another one verse I would like to share is 1 John chapter 5. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం verse 3. 3వ వచనం. For this is the love of God, that we keep his commandments, and his commandments are not burdensome. మనం ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. So the commandments of God are not burdensome. When God gives a command, he gives us the ability to do it. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఇస్తాడు. And he gives us the strength to do it. అది దానికి చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. So his commandments are not burdensome. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. Okay, so this is also a new covenant principle. ఇది కూడా క్రొత్త నిబంధన యొక్క నియమము. So brothers and sisters, having heard about the new covenant, కాబట్టి మీరు కొత్త నిబంధన గురించి విన్నారా? It comes to us when we really are desperately hungering to know God more. దేవుని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు, when we want to live a life that is close to God, దేవునికి అతి సమీపంలో మనం జీవించాలి అనుకున్నప్పుడు, if we have a casual attitude in the Christian life, క్రైస్తవ జీవితంలో మనం ఏది పట్టించుకోకుండా ఉన్నప్పుడు, none of these things we'll be able to understand or appreciate also. ఇవే మనకేం అర్థం కావు. But if we have that desire in our hearts to be close to God, కానీ మన హృదయంలో తీవ్రమైన కోరిక ఉండే, ప్రభువా నీకు అతి సమీపంలో ఉండాలి అని, and fulfill his purpose in our life, ఆయన యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడాలనే కోరిక మనకుంటే, then God will help us to come out of this old way of life of struggle and our own efforts, to trust in him and to come to the blessings of the new covenant life. మన సొంత శక్తితో సొంత బలంతో మనం జీవించే ఈ పాత జీవన విధానం నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చి కొత్త నిబంధనలోనికి ప్రవేశింపజేసి దేవుడు మనకి సహాయం చేస్తాడు. And that will make us more and more close to him, and our desire to become more Christ-like will increase. అప్పుడు అదేం చేస్తుందంటే దేవునికి అతి సమీపంలో మనం జీవించేటట్లు చేస్తుంది, క్రీస్తు వలె ఇంకా ఎక్కువగా మార్చబడటానికి సహాయం చేస్తుంది. And we'll discover that discover new things which are un-Christ-like in us. క్రీస్తు స్వరూపంలో లేని విషయాలన్నీ మనం ఒక్కొక్కటి కనుగొంటూ ఉంటాం. That itself is such a encouragement. When we discover un-Christ-like in us, it doesn't discourage us. క్రీస్తు స్వరూపంలో ఈ విషయంలో నేను లేను అని మనం కనుగొన్నప్పుడు అది మనల్ని నిరుత్సాహపరచదు, కానీ ఇంకా ప్రోత్సహిస్తుంది. Because we know that there is no condemnation in Christ. ఎందుకంటే క్రీస్తులో ఎటువంటి శిక్షా విధి లేదు. When we discover un-Christ-likeness, it takes us, it gives us the desire, Lord, change that in my life. క్రీస్తు యొక్క సారూప్యంలో లేని విషయాన్ని మనం కనుగొన్నప్పుడు, ప్రభువా మీ వలె నన్ను మార్చండి. Oh Lord, take away all the pride in my life. ప్రభువా నా జీవితంలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. May not look at anybody, may not look down on anybody. ప్రభువా ఏ ఒక్కరిని నేను తక్కువగా చూడకున్నట్లు, తృణీకరించుకున్నట్లు సహాయం చేయండి. May not seek the honor of man. మనుషుల యొక్క ఘనతను నేను కోరుకోకుండా సహాయం చేయండి. So the Christian life is to, as it says in as Peter Romans 2:29, it's that we have the desire to seek the praise of God rather than the praise of man. రోమా 2:29లో మనం చూసినట్లయితే దేవుని యొద్ద నుంచి వచ్చే మెప్పును మనం కోరుకోవాలి, కానీ మనుషుల యొద్ద నుండి వచ్చే మెప్పును కాదు. So just sharing these few things which are in my mind right now about the new covenant. క్రొత్త నిబంధన గురించి నా మనసులో ఉన్న విషయాలు మీతో పంచుకున్నాను. I would say that if we have a prayerful attitude, say, Lord, give me a revelation of this. ప్రభువా వీటి మీద నాకు ప్రత్యక్షత దయచేయమని ప్రార్థనాపూర్వకంగా మనం ఉన్నట్లయితే, and then God will enlighten us more. అప్పుడు దేవుడు ఇంకా ఎక్కువగా మనకు వెలుగునిస్తాడు. And we'll find that it is a different life from the old covenant life. పాత నిబంధన కంటే ఇది ఎంత వ్యత్యాసమైందని మనం కనుగొంటాం. And we'll find the liberation in our own life.
మన జీవితంలో ఎంత స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తాం. So may God help each one of us. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయను గాక. And I'm especially thinking of the youth and the children. ముఖ్యంగా ఇక్కడ చిన్న బిడ్డల గురించి యవనస్తుల గురించి నేను ఆలోచిస్తున్నాను. That all of us would enjoy and would enter into this new covenant life and live this new ఈ covenant. క్రొత్త నిబంధన జీవితంలోనికి మనందరము కూడా ప్రవేశించి ఆ జీవితాన్ని అందరూ జీవించాలని. Thank you for listening. మీరు విన్నందుకు దేవునికి వందనాలు.